హలో ఫ్రెండ్స్, స్టార్ మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు అప్డేటు టైం వచ్చేసి 2 గంటల 1 నిమిషము. స్టాక్ మార్కెట్ టుడే భారీ లాభాల సూచీలు ఒక్క రోజులో ఏం మారింది అనేది క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ వినాలి. మన స్టార్ మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ లాభాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభాలు ట్రేడ్ అవుతుంది. టైం వచ్చేసి అప్పుడు ఈ న్యూస్ వచ్చినప్పుడు 1:27. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 475 పాయింట్లు నిఫ్టీ, 1500 పాయింట్లు సెన్సెక్స్ ప్రజెంట్ టైంలో. అదే స్టాక్ మార్కెట్ సూచి భారీ లాభాలు కొనసాగుతున్న అంతర్జాతీయ నుంచి సానుకూల సంకేతాలు బ్యాంకింగ్ స్టాక్లో కొనుగోలు మద్దతు సూచీలు రాణిస్తున్నాయి. దీంతో వరుస నష్టాలు ట్రేడ్ అవుతున్న సూచీలు నేడు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్ల లాభం ఇప్పుడు 1500 పాయింట్లు కొనసాగుతుంది. అసలు దీనికి కారణం ఏంది అని ఒకసారి ఆలోచన చేస్తే నిన్న జరిగింది. ఈరోజు గ్రీన్ అదాని షేర్ అమెరికాలో కేసు నమోదు నేపథ్యంలో నిన్న భారీ పతనమైన అదాని గ్రూప్ కంపెనీ షేర్లు నేడు కోలుకున్నాయి. కనిష్టాల వద్ద కొనుగోలు మద్దతు కారణంగా ఇవాళ అన్ని షేర్లు స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అయితే లాభాలకు కారణాలు అవి ఏవంటే చూద్దాం. అమెరికాలో వెలువడిన నిరుద్యోగ డేటా కారణంగా నేడు ఐటీ స్టాక్ కొనుగోలు మద్దతు కనిపించింది. నవంబర్ నెలలో ఉద్యోగాలు వృద్ధి మెరుగ్గా నమోదవడం మన ఐటీ స్టాక్స్ కలిసి వచ్చింది. నిఫ్టీ ఐటీ సూచి దాదాపు 2% మేర రాణిస్తుంది. ఇకపోతే వరుస నష్టాల నేపథ్యంలో ప్రధాన కంపెనీల షేర్లు ఇప్పటికే భారీగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో బ్లూ చిప్ స్టాక్లు కొనుగోలు మద్దతు సూచీలకు కలిసి వచ్చింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. నిన్న అమెరికా మార్కెట్లో పాటు నేడు ఆసియా మార్కెట్లు కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుండడం మార్కెట్ల ర్యాంకింగ్లో మరొక ప్రధాన కారణం. ఆసియాలో హాంకాంగ్, షాంఘై మినహా మిగిలిన మార్కెట్ లాభాల్లో ఉన్నాయి. ఇకపోతే అదాని గ్రూప్ స్టాక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. గురువారం నాటి నష్టాల నుంచి కొంతమేర గట్టెక్క అయితే సూచీలపై వీటి ప్రభావం ఉండబోదని అనలిస్టులు చెప్తున్నారు. ఇక పోతే ఏ కంపెనీ ఎంత పెరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. వినాల్ ఫ్రెండ్స్, మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 2:03 లైవ్లో పెట్టా చూడండి. 469 472 పాయింట్లు, 23,826 పాయింట్లు. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 832 పాయింట్లు, 51,206. సెన్సెక్స్ 1570 పాయింట్లు, దాదాపు 2% పైన మార్కెట్లు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 1.66%. ఇక నిఫ్టీలో చూస్తే అడ్వాన్స్లో చూస్తే మొత్తం టోటల్ అడ్వాన్స్ ఇక డిక్లైన్ లేవు. అంటే 50 కంపెనీలు పెరిగినాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్నాం చూడండి లైవ్లో. ఎస్బీఐ వచ్చి 4.78, టాటా కన్జ్యూమర్ అంటే టీసీఎస్ ఇది వచ్చేసి టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్, ఇది వచ్చేసి 3.4. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వచ్చి ఇది వచ్చేసి 3%. అల్ట్రాటెక్ సిమెంట్ ఇవి పెరిగిన దాంట్లో లిస్ట్లో మొత్తం టోటల్ గెయినర్సే ఈరోజు. ఇక ఇండెక్స్లో చూస్తే ఒకసారి చూడాలి. ఇండెక్స్ వచ్చి మిడ్ క్యాప్ వచ్చేసి 1%, 20,000 ఉంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చేసి 1%, 100 అంటే స్మాల్ క్యాప్ 100 వచ్చేసి 1.0. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి పర్సంటేజ్ అన్నట్టు. లో వాలిడాలిటీ ఉన్న స్టాక్లో 2%, నిఫ్టీ 50 2%, నిఫ్టీ ఆటో 1.6, నిఫ్టీ 100 వచ్చి 1.90, నిఫ్టీ 500 వచ్చి 1.70, నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చేసి 1.72. ఇండియా విక్స్ వచ్చేసి 16.20, 0.21, 1 అంటే ఇది కూడా 1.5% పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ 1.60, పిన్ నిఫ్టీ 1.50, నిఫ్టీ ఎఫ్ఎంజీసీ ఇది వచ్చేసి 1%, నిఫ్టీ ఐటీ 2% పైన పెరిగింది. నిఫ్టీ మీడియా ఇది ఒక్కటి మైనస్లో ఉంది. నిఫ్టీ మీడియా 0.2%. అయితే నిఫ్టీ ఫార్మా 0.9, నిఫ్టీ రియాలిటీ 3%. హైయెస్ట్గా పెరిగిందంటే రియాలిటీ, పిఎస్యు బ్యాంకులు ఇది 3%, 3.33%. పిఎస్యు బ్యాంకులు పెరిగినాయి. రియాలిటీ 3% పెరిగింది. నెక్స్ట్ నిఫ్టీ వచ్చి 2%. ఇకపోతే పెరిగిన దాంట్లో హైయెస్ట్ పిఎస్సి నిఫ్టీ పిఎస్సి 2.4, అన్నీ 1.5% పైన ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ
100 క్వాలిటీస్ 30 స్టాక్లు 2% పెరిగింది. అది కూడా నిఫ్టీలో టాటా గ్రూప్ పర్సంటేజ్ వచ్చేసి ఇది వచ్చి 2.4. మిడ్ క్యాప్ అది మల్టీ ఇండియా వచ్చేసి ఇది వచ్చేసి 1%, 1.6. నిఫ్టీ మల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి 2%, మిడ్ క్యాప్ స్మాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి 1%. ఇవి పెరిగినాయి. ఇక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమయంలో గ్లోబల్ ట్రెండ్ చూస్తే గ్లోబల్లో ఏఎక్స్ జనరల్ వచ్చేసి 7.1, ఇది ఏటీఎక్స్ వచ్చేసి ఇది పర్సంటేజ్ పక్కన ఉన్న చూడండి బిఎల్. ఇది క్యాక్ అనేది ఇది యూరోప్ మార్కెట్లు టైము ఇప్పుడు 1:10 ఓపెన్ అయ్యే మార్కెట్లు ఇవి. ఈ మార్కెట్లు క్యాక్ ఫిక్సా ఇవి చూడండి. ఇక్కడ మనం చూసే కంపెనీలో ఇది 0.7 దాదాపు అన్ని బ్లూలో కానొస్తున్నాయి. మైనస్ ఉన్న కంపెనీలు ఎక్కడైనా కానొస్తున్నాయో చూసుకోండి. కానొచ్చింది ఆల్ షేర్స్ ఆఫ్ ది కంపెనీస్. ఏషియన్ షేర్స్ ఇవి. ఇది డౌజన్ అంటే అమెరికా మార్కెట్. ఇది ఫీచర్స్ ప్రజెంట్ రన్ అవుతున్న కంపెనీలు ఇవి. ఇది ప్లస్లోనే రన్ అవుతుంది ప్రజెంట్. నాస్డాక్ మైనస్లో ఉంది. నాస్డాక్ 100 మైనస్లో ఉంది. SP 100 జీరోలో ఉంది. SP 500 వచ్చేసి ఇది 0. ఇప్పుడు ప్రజెంట్ హైయెస్ట్ టాప్ గెయినర్లో విషయానికి వస్తే SBI, టాటా కన్జ్యూమర్, TCS ఈ 3 బాగా పెట్టిన వాల్యూమ్స్లో జరిగే దాంట్లో చూస్తే వాల్యూమ్స్లో టాటా స్టీలు, తర్వాత అదాని పోర్ట్ పవర్ గ్రిడ్. అదాని పోర్ట్ వచ్చేసి నిన్న దాదాపు 13% మైనస్ అయింది. ఇప్పుడు 2% కవర్ అయింది. ఓన్లీ 2.33%. పవర్ గ్రిడ్ వచ్చి 2.3. ఇది పెరిగిన స్టాక్స్. ఇక డివిడెండ్ ఇచ్చే కంపెనీల గురించి కొన్ని కంపెనీల గురించి డివిడెండ్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రికార్డ్ డేట్ అనేది ఉంటుంది ఒకటి. ఆ రికార్డ్ డేట్ కంటే ముందర ఒక రోజు నువ్వు షేర్ కొనుక్కుంటే డివిడెండ్ నీకు అకౌంట్లోకి బ్యాంక్ అకౌంట్లకి డైరెక్ట్ వచ్చేస్తుంది. అవి ఉన్న కంపెనీలో చూస్తే చూడండి, ఇక్కడ మనం చేసిన కంపెనీలలో ఏ కంపెనీ ఉన్నది డేట్ 23 తారీఖు నాడు సుందరం. ఇది వచ్చేసి 10 రూపాయల పేసి వాల్యూ 1 రూపాయి అవుతుంది. రికార్డ్ డేట్ 23 తారీఖు నాడు ఉంది. ఎంఎస్టీసీ లిమిటెడ్ 4 రూపీస్ 22 తారీఖు నాడు. ఇవి కంపెనీలు. మనం నైలీ కంపెనీ వచ్చేసి 4 రూపీస్ ఈ టైం 22 తారీఖు నాడు. FDC 5 రూపీస్ 22 రికార్డ్ డేట్. అంటే మనం ఈ కంపెనీలలో ఒక్కొక్క రోజు మొదట మనం కొనుంటే ఇవి వస్తుంది. 50 పైసలు ఇస్తుంది కృష్ణ ఓరియంటల్. ఇది 1.80 అంటే ₹1.80. PFC పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది 25 తారీఖు నాడు ఉంది. ₹3.50 ఉంది. అది రికార్డ్ డేటు 25 తారీఖు. అంటే ఒక రోజు ముందర నువ్వు దాని షేర్ కొంటే ఆ ₹3.50 అంటే నువ్వు 1000 షేర్లు కొంటే 3500 నీ అకౌంట్లోకి వస్తుంది. షేర్ వాల్యూ తీసుకొని ఇన్వెస్ట్మెంట్. బలరాంపూర్ చిన్ని ₹3 25 తారీఖు నాడు EPL. ఇవన్నీ న్యూస్ ఈ మనం ఈ కంపెనీలో ట్రేడింగ్ చేసేటోళ్ళు ఇవన్నీ చూసుకొని చేయగలిగితేనే మార్కెట్లో నిలబడగలుగుతారు. మార్కెట్ పెరగడం తగ్గడం. ఇప్పుడు 518 పాయింట్లు లైవ్లో 520. చూడండి స్టాక్ మార్కెట్ పడిపోవడం ఎంత ఉందో పెరగడం కూడా అంతే ఉంది. కానీ పెరిగేటప్పుడు మనం మార్కెట్లో ఉంటే ఆటోమేటిక్గా నీకు అమౌంట్ క్రియేట్ అయినట్టే. ఇంకోటి పోతే KSCL ఇది వచ్చి 26 తారీఖు నాడు రికార్డెడ్ 5 రూపీస్ 26 తారీఖు నాడు ఉంది. ఇలా షేర్ సన్ టీవీ 5 రూపాయలు 5 రూపీస్ పర్ షేర్ అంటే 26 నాడు రికార్డెడ్. మనకు ఈజీగా మనకు కనిపించే అర్థమయ్యేది ఇప్కా ల్యాబ్ అనేది ₹2 ఇస్తుంది. ఆపేస్మెంట్ ₹2.50 27 తారీఖు నాడు. వినాలి ఫ్రెండ్స్, మనం చెప్పేది ఇది ఎక్కడ వచ్చేది ఎక్కడ అనేది ఏముండదు. దాదాపు మార్కెట్ చేసేటోళ్ళకు ఇది 99% 100%లో 99% ఇది యూజ్ పడేదే. మనకి ఏ కంపెనీలు ఎక్కడెక్కడ రిజల్ట్ ఇస్తున్నా ఆ రోజు డివిడెండ్ ఇచ్చే కంపెనీలు ఏవి ఆ కంపెనీలో మనం పెడితే మనకి ఎప్పుడు వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మనం సబ్జెక్ట్ పరంగా చూసి దీన్ని చెప్పగలుగుతున్నాం. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఈ మంత్ వరకు చూద్దాం. నెక్స్ట్ మంత్లో మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక పోతే డీల్స్ NSEలో జరిగిన డీల్స్ ఇవన్నీ. IPO లిస్ట్ వచ్చేసరికి చూడాలి ఈ IPO లిస్టింగ్లో ఉన్న కంపెనీలు ఏమున్నాయి ఏం కథ.
ఎస్ఎంఈ ఐపీఓ కాకుండా మనకి వేరే ఐపీఓ అంటే ఈక్విటీలో వచ్చే ఐపీఓను వేసుకుంటే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ నడుస్తుంది కదా, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రేపటితో క్లోజ్ అయిపోతుంది. దాన్ని చూసుకోవచ్చు ఎవరన్నా ఉంటే. అది ఇప్పుడు షార్ట్ టర్మ్కి మాత్రం అక్కడ రాదు. లాంగ్ టర్మ్లో ఉండేటోళ్ళు ఎవరైనా ఉంటే ఎన్టీపీసీ వేసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో మాత్రం అవాయిడ్ చేయండి. షేర్ పడ్డాక దాని రిజల్ట్ని బట్టి అప్పుడు ట్రేడ్ చేసుకోవచ్చు. చూడాలి లైవ్ ట్రేడింగ్. నిఫ్టీ వచ్చేసి 517 2.21%, 23,865. సెన్సెక్స్ 1700 2.2%. 50 కంపెనీలు పెరుగుతున్నాయి. మన మార్కెట్లో సెన్సెక్స్లో ఉన్న కంపెనీలో చూస్తే బజాజ్ ఫైనాన్స్ 3% పెరిగింది, ఎస్బీఐ 5%కి వస్తుంది, టైటాన్ 3.3, హెచ్డిఎఫ్సి. ఈ 30 కంపెనీలు 1707 పాయింట్లు పెరిగింది. హెచ్డిఎఫ్సి 0.2% ఉంది. ఇన్ఫోసిస్ వచ్చి 2.261, జేఎస్డబ్ల్యూ 3% పైన, కోటక్ మహీంద్రా 1.2, రిలయన్స్ వచ్చేసి 2.71%, టాటా స్టీల్, ఎల్ఎన్టీ, టాటా మోటార్, హిందుస్థాన్ యూనివర్, నెస్లే, ఏషియన్ పెయింట్, ఐటీసీ, విప్రో, సన్ఫార్మా 0.5%, ఐసిఐసి బ్యాంక్ 2.5%కి వస్తుంది. అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, భారతి ఎయిర్టెల్, టీసీఎస్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వీస్. ఇవి ఈ 30 కంపెనీలో ఈరోజు ఒక్క కంపెనీ కూడా మైనస్లో. నిఫ్టీలో ఉన్న కంపెనీ కూడా 50కి 50 ప్లస్ ఉన్నాయి, 30 ప్లస్ ఉన్నాయి. ప్రజెంట్ మార్కెట్ 2:13. ఇంకా టైం వచ్చేసి 3:30కి క్లోజ్ కాబట్టి ఇంకా వెయిట్ చేయాలి. మార్కెట్లో ఇంత బులిష్ జోన్లో మార్కెట్ బయింగ్ అవుతుంది. చూడండి నిఫ్టీ బ్యాంక్లో చూసుకుంటే ఒకసారి చూడాలి. నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 12 షేర్లు ఉంటాయి. 12 షేర్లలో ఒకటి మైనస్, అది ఫెడరల్ బ్యాంక్. పెరిగిన దారిలో దీంట్లో చూడండి ఏ కంపెనీ ఎంతైతే పెరిగిందండి పర్సంటేజ్ చూసుకుంటే హైయెస్ట్ ఎస్బీఐ 5% వస్తుంది. 818 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ 35 రూపాయలు పెరిగింది మీద. నిఫ్టీ పిఎస్ హైయెస్ట్ 3.3%. వినాలి ఫ్రెండ్స్, మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేయాలి, లైక్ చేయాలి. మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తుంటాం. వినాలి లైవ్ ట్రేడింగ్లో స్టాలు వెయిట్ చేయాలి. 511 పాయింట్లు. ఇవి న్యూస్. ఇంకేమైనా అప్డేట్ వస్తున్నాయి న్యూస్ని ఒకసారి చెక్దాం. భారీ లాభాల్లో సూచీలు. గ్రీన్ ఎనర్జీ అయిపోయింది, లాభాలలో మార్కెట్ నడుస్తుంది. అదాని షేర్లు మళ్ళీ నిన్నటి లాభాల నుంచి కొంచెం కవర్ అయింది. అసలు ఒకసారి ఎన్టీపీసీ గురించి చూద్దాం. ఒకసారి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సబ్స్క్రైబ్ విషయానికి వస్తే పెద్దగా లేదు. 10,000 కోట్లు సేకరిస్తుంది ఐపీఓలో. అయితే ఐపీఓ ద్వారా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉంచిన 56 కోట్ల షేర్లకు కానీ 68 కోట్ల షేర్లు బీట్ దాఖలైనాయి. మొత్తం 1.22 సబ్స్క్రైబ్ అంటే అయ్యిందంటే 16 లక్షల దరఖాస్తులు వచ్చాయి అంతే. దీని న్యూస్ ఇది.